టీటీడీని ప్రక్షాళన చేస్తానంటున్న బీఆర్ నాయుడిని అడ్డుకోవడం వెనుక భూమన ద్వయం అసలు వ్యూహం ఏంటి? ఇది కేవలం విమర్శన లేక ఉద్దేశపూర్వక దాడా? వైసీపీ నేతలు ప్రతి సవాల్ విసురుతున్నా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మక మౌనం పాటించడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? ఇది లోతైన రాజకీయ కుట్రల భాగమా లేక శిశుపాలుడి 100 తప్పుల కోసం వేచి చూసినట్ట? చంద్రబాబు నాయుడు ఆ 101వ తప్పు కోసం సమయం కేటాయించారా? తప్పు మీద తప్పు చేస్తున్న వారిని కూటమి నేతలు వదిలేస్తున్నారా లేక సరైన సమయంలో చెక్ పెట్టేందుకు సమయం కోసం వేచి చూస్తున్నారా? మరోవైపు శనివారం తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయం సాక్షిగా జరిగిన హైడ్రామా దేనికి సంకేతం? అసలు తిరుపతి రాజకీయాల్లో ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఓం నమో వెంకటేశాయ. గత 4-5 నెలల క్రితం నేను ఇది ఫౌండేషన్ వేయటం జరిగింది. ఈ గ్యాస్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇది మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ కల్లా కమిషన్ అవుతుంది. ప్రొడక్షన్ మే నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ చెప్తా ఉన్నారు. దీనివల్ల ఏదైతే వేస్ట్ ఏదైతే ఉందో అదేముందో పర్ డే 40 టన్నులు కన్జంప్షన్ అవుతుంది. దానివల్ల మనం ఇక్కడి నుంచి పైప్ లైన్ వేసుకొని ఏదైతే వెంగమాంబ క్యాంటీన్ ఏదైతే ఉందో దానికి సప్లై చేస్తారో దీనివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవటమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కూడా కన్జంప్షన్ అవుతుంది. దానివల్ల దాని ద్వారా గ్యాస్ ప్రొడ్యూస్ చేసి మనం టీటీడీ వాడుకుంటుంది. దీనివల్ల 1,50,00,000 దాకా సేవింగ్ అవుతుంది టీటీడీకి. ఇది రాత్రింబవళ్ళు మన ఇంజనీర్స్ దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ దిశగా చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ త్వరగా దీన్ని ప్రారంభించాలని చెప్పేసి నేను ఇక్కడ చేస్తున్నటువంటి ఇంజనీర్లందరినీ కూడా కోరటం జరిగింది. ఓం నమో వెంకటేశాయ.